అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ని చావుదెబ్బకొట్టింది. ఆపరేషన్ సింధూర్లో పాక్ 11 ఎయిర్ బేస్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే. రావల్పిండిలోని కీలకమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ మటాషైన్ ఎయిర్ బేస్ సమాచారం భారత్కు లీక్ అవడంతో కొత్త ప్రాంతాలకు ఎయిర్ బేస్ను తరలిస్తోంది పాకిస్తాన్. రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ను కూడా ఇస్లామాబాద్కు తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆఫీస్ను కూడా మార్చే ప్లాన్లో పాకిస్తాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద భారత దాడుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ అప్రమత్తమైనట్టుగా కనిపిస్తోంది. ఆర్మీ ప్రధాన కేంద్రమైనటువంటి రావల్పిండి చెక్లాల నుంచి ఇప్పుడు అక్కడ హెడ్ క్వార్టర్స్ను మార్చాలని పాకిస్తాన్ యోచిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. భారత దాడుల్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ తీవ్రంగా దెబ్బతిన్న కొద్ది రోజులకే పాకిస్తాన్ తన ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ GHQను రావల్పిండిలోని చెక్లాల నుంచి ఇస్లామాబాద్కు మార్చాలని పరిశీలిస్తోందని తెలుస్తోంది. భారతదేశం జరిపిన దాడుల తర్వాత వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ ఈ వ్యూహాత్మక వైమానిక స్థావరంలో కనీసం 2 సైనిక రవాణా వాహనాలు దెబ్బతిన్నాయని సూచిస్తున్నాయి. చైనా సంస్థ అలాగే భారత్కు చెందిన కావా స్పేస్ నుంచి వచ్చినటువంటి ఇతర ఉపగ్రహ చిత్రాలు, ఇంధన ట్రక్కులు అలాగే గిడ్డంగి పైకప్పు ధ్వంసంతో స్థావరం విస్తృతమైన నష్టాన్ని చవిచూస్తుందని స్పష్టమైనటువంటి సంకేతాలను ఇక్కడ చూపిస్తోంది. రన్వే దగ్గర శిథిలాలు చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి. ఖచ్చితమైన దాడుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ను కూడా శనివారం తెల్లవారుజామున రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్లోని బంకర్కు తరలించినట్టు అంతకుముందే దానికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. దాడి తర్వాత పాకిస్తాన్ తన కార్యాచరణను కూడా మార్చాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యూహాత్మక నూర్ఖాన్ వైమానిక స్థావరం అత్యంత సున్నితమైన ప్రదేశంగా చెప్తున్నారు. ఇందులో బహుళ రవాణా స్క్వాడ్రన్లు అలాగే వైమానిక ఇంధనం నింపే యూనిట్లు కూడా ఉన్నాయి. భవిష్యత్తు వైమానిక దళ నాయకులకు ఇది శిక్షణ స్థలం వంటిదని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కళాశాల కూడా ఈ చక్రాలలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది పాకిస్తాన్కు చాలా వ్యూహాత్మక స్థావరంగా చెప్తున్నారు. అలాగే సాబ్ ఏరియే నిఘా వ్యవస్థలు, IL-78 ఇంధనం నింపే విమానం, C-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్టర్లు వంటి కీలకమైన ఆస్తులను కూడా కలిగి ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. ఈ స్థావరం పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రణాళికల విభాగం హెడ్ క్వార్టర్స్కి దగ్గరగా ఉంది. ఇక అణ్వాయుధ సామాగ్రిని కూడా ఇది పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది, భద్రపరుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం 170 లేదా అంతకంటే ఎక్కువ వార్ హెడ్లు పాకిస్తాన్ దగ్గర ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ వార్ హెడ్లు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విస్తరించున్నాయని చెప్తున్నారు. బ్రహ్మోస్, హ్యామర్ బాంబింగ్తో సహా స్కాల్ప్ క్షిపణులతో 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలను దాడి చేయడానికి భారతదేశం తీసుకున్న చర్యే ఆపరేషన్ సింధూర్. దానికంటే పెద్ద ఎత్తున చర్యలు పొరుగు దేశంలో తీవ్ర ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. 2 అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య పెరుగుతున్న సంఘర్షణలో నూర్ఖాన్ స్థావరంపై దాడి ఒక మలుపుగా భావించవచ్చు. సో మొత్తం మీద పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీసింది భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు కీలకమైన వైమానిక స్థావరాలు పాకిస్తాన్ సంబంధించి. ఇప్పటికే ఈ సమాచారం అంతా మనం తెలుసుకున్నాం. సియాల్కోట్ ఎయిర్ బేస్, లాహోర్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి అనేక కీలక స్థావరాలు మనం ధ్వంసం చేసాం. కేవలం చిన్నపాటి ధ్వంసం కాదు, అది కోలుకోలేని దెబ్బ. పాకిస్తాన్లో దాదాపు వైమానిక స్థావరానికి సంబంధించి 40% డ్యామేజ్ జరిగిందంటే ఎంత మేరకు డ్యామేజ్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అత్యంత కీలక దాడులు ఇవి. ఏకంగా బ్రహ్మోస్ క్షిపణి దాడి చేసి ఆ ఎయిర్ బేస్ల్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ ఎయిర్ బేస్లన్నింటినీ కూడా పూర్తిగా ఇక పనికి రాకుండా చేసిన పరిస్థితి. అంతేకాదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసినాయి. ఆ ATC సెంటర్ని కూడా ధ్వంసం చేసాయి. కేవలం ఇది చిన్నపాటి డ్యామేజ్గా మనం భావించవద్దు. పాకిస్తాన్కి ఇది కోలుకోలేని ఎదురు దెబ్బ. నిజంగా పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ వాటన్నింటినీ కూడా పునరుద్ధరించాలంటే 1000 కోట్ల పెట్టుబడి పెట్టాలి. పూర్తికంగా ఇది ఆర్థిక నష్టం. అలాగే సైనిక పరంగా పాకిస్తాన్కి ఇది కోలుకోలేని దెబ్బ. చాలా కీలక స్థావరాలు, రన్వేలన్నీ కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేశాం. పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ రన్వేలన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలంటే పాకిస్తాన్కి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని.
చాలా పెద్ద డ్యామేజ్ చేసింది భారత్. కానీ పాకిస్తాన్ మాత్రం గొప్పలు చెప్పుకుంటూ భారత్ను ఓడించామంటూ విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కానీ పాకిస్తాన్ పాలకులు కానీ పార్లమెంట్లో చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. పాకిస్తాన్ ఆ డ్యామేజ్ను కప్పిపుచ్చుకుంటూ అక్కడి ప్రజల్ని ఏమార్చే విధంగా ఈ రకమైన ప్రకటనలు చేస్తుంటే నిజంగా పాకిస్తాన్ పనికి మాలిన చర్యలు చూస్తుంటే మరొకసారి ప్రపంచ దేశాల ముందు ఏ రకంగా పాకిస్తాన్ మరి గొప్పలు చెప్పుకుంటుందో అర్థమవుతుంది. నిజంగా పాకిస్తాన్ ఎయిర్ బేస్లకి ఇది తీవ్ర నష్టం. ఇండియా చేసిన డ్యామేజ్, ఏకంగా బ్రహ్మోస్ క్షిపణులతో మనం చేసిన దాడి కోలుకోలేని దెబ్బ. రైట్, మా కొలీగ్ మధు జాయిన్ అవుతున్నా నాతో. మధు, పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై మనం చేసిన దాడి తర్వాత అక్కడి మిలిటరీ హెడ్ క్వార్టర్స్తో సహా కంప్లీట్గా మార్చే యోచనలో పాకిస్తాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ప్లానింగ్స్తో పాకిస్తాన్ ముందుకెళ్ళబోతుంది, అలాగే మనం చేసిన డ్యామేజ్ని పూడ్చుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ప్రస్తుతం పాకిస్తాన్కు ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? మొత్తం 11 ఎయిర్ బేస్ ధ్వంసమైనటువంటి పరిస్థితి, దాంట్లో కోలుకోలేని దెబ్బ, దాన్ని రిపేర్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. భారత్ శాటిలైట్ ఇమేజెస్ కూడా రిలీజ్ చేసింది. వారి 11 ఎయిర్ బేస్ల పైన దాడి చేసే కంటే ముందు ఎలా ఉంది అక్కడ పరిస్థితి, దాడి చేసిన తర్వాత ఎంత మేర డ్యామేజ్ అయింది అనేటువంటిది ఇవన్నీ ఫోటోలు శాటిలైట్ చిత్రాలతో సహా బయటికి రిలీజ్ చేసింది. మొత్తానికి 11 ఎయిర్ బేస్లు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. కనీసం రిపేర్ చేయనటువంటి స్టేజ్లకు రావడంతో ఎయిర్ బేస్లను వేరే ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. రావల్పిండి ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ కూడా తరలిస్తా ఉన్నారు. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆఫీస్ కూడా మార్చే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధాని నివాసం పక్కన, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నటువంటి స్టేడియం పక్కన మొత్తం 11 ఎయిర్ బేస్లు కావచ్చు, తర్వాత ఆర్మీ స్థావరాలని పిన్ పాయింట్ గా చాలా ఖచ్చితత్వంతో వారిపైన దాడి చేసినటువంటి పరిస్థితి. బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరొక ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ కొత్త ఎయిర్ బేస్ లను. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ బేస్ కి సంబంధించిన పూర్తి సమాచారం భారత్ దగ్గర ఉండడంతో కొత్త ఎయిర్ బేస్ నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కానీ మనం బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్తాన్ పైన భారత ఆర్మీ దాడి చేసిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఖచ్చితత్వంతో బ్రహ్మోస్ క్షిపణుల టార్గెట్ దాదాపు 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్నైనా ఈజీగా ఛేదించేలా ఇక్కడ సొంత సంబంధించినటువంటి టెక్నాలజీతో తయారైనటువంటి బ్రహ్మోస్ క్షిపణులు, దాంతో ఇంత పెద్ద ఎత్తున టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఎయిర్ బేస్ సమాచారం లీక్ కావడంతో కొత్త ఎయిర్ బేస్ పైన దృష్టి పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది పాకిస్తాన్. ఎస్ మధు, బట్ ఇక్కడ నిజంగా ఇది మనం బ్రహ్మోస్ కావచ్చు, హ్యామర్ బాంబింగ్ కావచ్చు, స్కాల్ప్ క్షిపణి కావచ్చు, చాలా శక్తివంతమైనటువంటి బాంబింగ్ చేసాం. చాలా క్లియర్గా డ్యామేజ్ కనబడుతుంది. దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చైనా శాటిలైట్ కావచ్చు, ఈవెన్ చైనాకు సంబంధించి మిజావా విజన్, అలాగే మన కావా స్పేస్, ఇంకా అమెరికన్, ఇట్లాంటి సంస్థలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి పాకిస్తాన్ డ్యామేజ్. కానీ పాకిస్తాన్ అవన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రకటనలు చేస్తున్నాయి. చాలా హాస్యాస్పదంగా ఉన్న పరిస్థితి. సరే, అది అలా ఉంచితే ఇప్పుడు పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ని మార్చడం ద్వారా, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లేదా సైనిక స్థావరాల్ని మార్చడం ద్వారా పాకిస్తాన్కి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది? అండ్ స్ట్రాటజిక్గా పాకిస్తాన్కి ఇదేమైనా కలిసి వచ్చే ఛాన్స్ అనుకోవచ్చా? భారత్ ఈ కీలక స్థావరాలను మనం ఏ రకంగా తిరిగి టార్గెట్ చేయాలనుకుంటే మనకి ఎంత హౌ ఈజీ ఇట్ ఈస్ టు ఎంత ఈజీగా ఉండబోతుంది? ఆ కీలక స్థావరాల ఆ వ్యూహాత్మకత మనకు భారత్కి ఫ్యూచర్లో అనుకూలంగా ఉంటుందా, లేక ఏదైనా మనకి ఇంకేదైనా సాంకేతికంగా ఇబ్బందా? సో దీనికి సంబంధించి ఎట్లాంటి విశ్లేషణలు ఉన్నాయి? మనకున్న ఆర్మీ ఆయుధాలకు సంబంధించి అత్యాధునికంగా ఉన్నటువంటి ఆయుధాలతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి చివరాఖరి కొన కిలోమీటర్ వరకు కూడా టార్గెట్ చేయగలిగేటువంటి టెక్నాలజీ, ఆ సామర్థ్యం భారత ఆర్మీకి ఉంది. అమల పొదిలో అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. మనం ఇప్పటికే చూసాం, బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ, S-400 కానీ, ఇలా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అనేకమైనటువంటి మిజైల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో పాకిస్తాన్ ఇంత ఎక్కడికి మార్చినా వాటిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం వాటిని పునర్నిర్మాణం చేయనటువంటి స్టేజ్ లో డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ, దానికి సంబంధించినటువంటి సామాగ్రి పూర్తిగా నాశనం అయిపోయింది మన దాడి వల్ల. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ లో ఉన్నటువంటి అంత సామాగ్రి కూడా, కాబట్టి పెద్ద కొత్త ప్లేస్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక అంత పెద్ద వ్యూహం ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఎప్పటికప్పుడు శాటిలైట్ ఇమేజ్ ద్వారా మొత్తం 10 శాటిలైట్లు మన భారత భద్రత కోసం, భారత్ చుట్టూ, భారత్ పక్కన ఉన్నటువంటి దేశాల పైన నిఘాతో 10 శాటిలైట్ అదేవిధంగా నిరంతరం 24/7 పనిచేస్తూ ఉంటాయి. దాని ద్వారా శత్రు కదలికల్ని గుర్తిస్తాం. సో ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఆర్మీ
హెడ్ క్వార్టర్స్ ని మార్చినా, కొత్త ఎయిర్ బేస్ లో నిర్మించినా మనం అనుకున్న టార్గెట్ రీచ్ కావడానికి మన దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోతాయి. సో మొత్తానికైతే పాకిస్తాన్ భయపడింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తాం. మధు, అంటే భారత్ ఇప్పటికే మరొక 50,000 కోట్లు అదనంగా బడ్జెట్కు కేటాయించబోతుంది రక్షణ రంగానికి సంబంధించి. బహుశా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇది ఆమోద ముద్ర లభించే అవకాశం ఉంది. మన రక్షణ రంగ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ కాబోతోంది. ఈ కీలక ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తతల వేళ మరి పాకిస్తాన్ కూడా అటువైపు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో పాకిస్తాన్కి ఏదైనా ఇతర మిత్ర దేశాలు సైనిక సహకారం అందించే పరిస్థితి ఉన్నా పాకిస్తాన్ వాటిని అన్నింటినీ పునరుద్ధరించుకునే శక్తి సామర్థ్యాలున్నాయి ఆర్థికంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ప్రస్తుతం పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఏదో రకంగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం. కేవలం మత ప్రాతిపదికన కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి, ఆయుధాలను సప్లై చేస్తా ఉన్నాయి, వారికి మద్దతు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. టర్కీ, అజర్బైజాన్, చైనా రూపంలో ఇంకా కొన్ని దేశాలు హైడ్ లో ఉండి ఆర్థిక సహాయం కానీ, ఆయుధాల సంపత్తి కానీ, నౌకల రూపంలో కానీ ఏదో రకంగా మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్ కి రావడంలో కూడా కొన్ని దేశాలకు సంబంధించినటువంటి శక్తులు, అదృశ్య శక్తులు ఉన్నాయి. భారత్ పైన పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తే ఆ లబ్ధి పాకిస్తాన్ కాకుండా పక్క దేశాలకు కలిగే అవకాశం ఉంది. అగ్రదేశాలైనటువంటి కొన్ని దేశాలకు, పక్కనే ఉన్నటువంటి చైనాకు, తర్వాత కొన్ని దేశాలకు. ఎందుకంటే భారత్ ఆర్థికంగా అభివృద్ధి విషయంలో కానీ, టెక్నాలజీ రూపంలో కానీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాన్ని లక్ష్యంగా ఈ రకంగా ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే పాకిస్తాన్ ఎయిర్ బేస్ లో చేంజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ దాడులతో తీవ్రంగా పాకిస్తాన్ నష్టపోయిందనుకుంటే చాలా క్లారిటీగా కనిపిస్తాం. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. రైట్, ఇది పాకిస్తాన్ తన ఆర్మీ స్థావరాలను మార్చబోతుంది. అంతేకాదు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మార్చడంతో పాటు ఆర్మీ చీఫ్ ఆఫీస్ని కూడా మార్చుతుందట. ఏం ప్రయోజనం? ఆర్మీ చీఫ్ ఆఫీస్ మార్చినా, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మార్చినా, భారత్పై దుస్సాహసం చేస్తే, భారత్ నుంచి తప్పించుకోవాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. పాకిస్తాన్కి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు భారత్కున్నాయి. ఇదంతా కూడా హాస్యాస్పదంగా కనిపిస్తుంది పాకిస్తాన్ చర్యలన్నీ కూడా. పాకిస్తాన్ అఫ్కోర్స్ వాళ్ళ అంతర్గత వ్యవహారం, ఎయిర్ బేస్లు మార్చుకోవచ్చు, ఆర్మీ స్థావరాలను మార్చుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు, అది వాళ్ళ అంతర్గత భద్రత విషయం. కానీ పక్క దేశంపై అనవసరంగా పక్క దేశ సార్వభౌమత్వంపై, పక్క దేశ భూభాగంపై దాడులకు తెగబడాలని చూసినా, పక్క దేశంపై అంటే మనపై అనవసరంగా అల్లకల్లోలం సృష్టించాలని చూసినా భారత్ ఏ రకమైన సమాధానం చెప్తుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం వాటిని నిరూపించాం. అసలు ఏ రకంగా మనతో సైనిక సామర్థ్యాలతో సరిపోర్చలేని పాకిస్తాన్ కేవలం గొప్పలు చెప్పుకుంటూ కాలం గడుపుతోంది. పాకిస్తాన్ జరిగిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. మీకు గత కొద్ది రోజులుగా మేము వివరిస్తూనే ఉన్నాం ఎలాంటి విధ్వంసం జరిగిందో పాకిస్తాన్లో మన బాంబింగ్ ద్వారా. ఒకసారి మళ్ళీ ఆ దృశ్యాలు చూడండి. వరుసగా ఎన్ని ఎయిర్ బేస్లు, దాదాపు 11 ఎయిర్ బేస్లు తీవ్ర నష్టాన్ని చవిచూసాయి. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే పాకిస్తాన్కి ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. కేవలం ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఇస్తున్నటువంటి డబ్బుల ద్వారా, అప్పు ద్వారా కాలం వెల్లదీస్తున్న పాకిస్తాన్కి ఇప్పుడు మళ్ళీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కానీ, మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. కేవలం రాజకీయ అనిశ్చితి, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న పాకిస్తాన్లో పరిపాలన పక్కన పెట్టి మిలిటరీ పాలకులకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి అక్కడి పాలకులను ఏమనాలి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. పూర్తిగా పాకిస్తాన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక కోలుకునే పరిస్థితి లేదు. కేవలం మాటలు మాత్రం చెప్తుంది. అంతర్జాతీయ వేదికలపై ఏమార్చే ప్రయత్నం చేస్తుంది. భారత్ను మరొకసారి పూర్తిగా బదనాం చేయడం ద్వారా పాకిస్తాన్ కాలం వెల్లదీస్తుంది. ఏదేమైనా వాళ్ళ రక్షణ స్థావరాలను మార్చుకున్న మనకు వచ్చిన బాధ ఏం లేదు. భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన శక్తి సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నమే చేస్తున్నాం. మన భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదంటూ భారత ప్రధాని నొక్కి చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా అదే జరగబోతుంది. అండ్ అలాగే భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు మన బడ్జెట్ను కూడా పెంచుతున్నాం. ఖచ్చితంగా రక్షణ విషయంలో ఎట్లాంటి రాజీ పడబోమనే అంశాన్ని కూడా మరొకసారి మనం నొక్కి చెప్తున్నాం. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.